మరొక మా హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రతిగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇది కర్ణాటకలో గెలిచిన తర్వాత కేసీఆర్ రకమైనటువంటి భయం పట్టుకుందన్నటువంటి వాణి కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టికెట్లు ఖరారు విషయంలో కట్ అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వ్యతిరేకత ప్రభుత్వంపై ఉండడం, ఎమ్మెల్యేలపై ఎవరైతే వ్యతిరేకత ఉందో సర్వేలు చేయించుకొని దానికి అనుగుణంగానే ఎవరి సర్వేలో అయితే పర్ఫెక్ట్గా ఉంది, గెలిచే అవకాశం కనిపిస్తుందో వారికి మాత్రమే టికెట్లు ఇస్తారు, లేకపోతే కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఈసారి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్ రాజు చెప్పండి, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. అదేవిధంగా ఆ మూడోసారి గెలిచిన తర్వాత వచ్చే ఊపుతోటి అయితే దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ కి అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అయితే తనకి అనుకూలంగా లేవని కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే మనం చెప్పవచ్చు. దీని విశ్లేషణలు కూడా ఆ విధంగానే దీన్ని విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గం అయితే వ్యతిరేకత ఉందని, అయితే దీనికి తోడు ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఏదైతే వీళ్ళ మీటింగ్లలో కూడా ఎమ్మెల్యేలందరికీ అయితే ఒకటే చెప్పారు, మీరందరూ కూడా దళిత బంధులో కూడా కమిషన్లు తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చింది, 30% వరకు కమిషన్ తీసుకుంటున్నారని ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారో అయితే దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. అయితే దీనికి తోడు ఎమ్మెల్యేల పనితీరు కూడా నియోజకవర్గంలో అంతంగానే ఉందని, కేసీఆర్ చేసిన సొంత చేయించుకున్న సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే విషయం స్పష్టమవుతుందని కూడా మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు మీటింగ్లు జరిగినా కూడా కేసీఆర్ ఒకటే అయితే హామీ ఇచ్చేవారు, సిట్టింగ్లందరికీ ఈసారి పక్కా టికెట్లు ఇస్తా అని చెప్పేవాడు. అయితే ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా అంటే లాస్ట్ మంత్ జరిగిన ఏదైతే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఉందో అలాగే ఈ మంత్ జరిగిన విస్తృత సమావేశంలో కూడా కేసీఆర్ వాళ్ళకైతే ఎవరికైతే హామీ అయితే ఇవ్వని పరిస్థితి ఉంది, దానికి తోడు హామీ ఇవ్వకపోవా ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో లేదంటే మీ అనుచరుల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారో, సో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తోకలు కత్తిరిస్తారని కూడా చెప్పడం జరిగింది. టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా అంత ఈజీగా ఉండదని చెప్పి కూడా కేసీఆర్ ఇండైరెక్ట్ సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లేదా 3 నేతలు కూడా ఉన్నారు. అంటే చాలా మంది రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చేరికలు అయితే బాగా జరిగాయి ఈ పార్టీలోనికి. సో తద్వారా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లేదా 3 వ్యక్తులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది పోటీకి. సో దీంతో ఈసారి టికెట్లకు బాగానే కాంపిటీషన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి సర్వేలు ఎవరు వారు ఇండివిజువల్ గా కూడా చేయించుకుంటున్నారు. ముఖ్యంగా చేసిన సర్వేలో అయితే ఖచ్చితంగా పార్టీకి అయితే ఇప్పుడైతే మంచి రైట్ రాజు, మీరు చెప్తుందంతా ఒక ఎత్తు కూడా ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే విధంగా చేపట్టినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు, అలాగే మొన్న జరిగినటువంటి ప్లేనరీ మీటింగ్లో కూడా ఆయన ఒక విమర్శలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి ఆత్మీయ సమ్మేళనంలో బయటపడుతున్నటువంటి అంతర్గత విభేదాలు, టికెట్ల కోసం వారి యొక్క ఆంతర్యాన్ని బయటపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఒక స్పష్టమైనటువంటి రూట్లో ముందుకు వెళుతున్నారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన పర్వాలేదు కానీ ఖచ్చితంగా గెలిచే తీరాలి, హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి నేపథ్యంలో వెళ్తుకోవచ్చా? ఎస్ ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే కేసీఆర్ ఒకటే పట్టుదలతో ఉన్నాడు. ఈసారి ఏది ఏమైనా ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, అది పాత వాళ్ళతో వెళ్దామా కొత్త వాళ్ళతో వెళ్దామా లేదా సగం మొత్తం మార్చేద్దామా టికెట్లు అన్న ఆలోచనలో కూడా కేసీఆర్ అయితే ఉన్నట్టుగా ఆయన సన్నిహితుల ద్వారా మనకైతే సమాచారం కొందరైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2 సార్లు గెలిచిన తర్వాత సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. దానికి తోడు కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఏదైతే పనితీరు ఏదైతే ఉందో దానికి కొన్ని అవినీతి ఏదైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళ వల్ల కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ద్వారా చాలా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. సో మళ్ళీ నమ్ముకొని మనం టికెట్లు ఇవ్వడం వల్ల ముందుకెళ్తే మునిగిపోతామనే ఏదైతే ఉందో, సో ఆ విధమైన దృష్టితో కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో తద్వారా కొన్ని నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా కొత్త వారికి అయితే అవకాశం ఇస్తున్నట్టు ఈ వచ్చే ఎన్నికల్లో అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా ఏదైతే గ్రాఫ్ ఎవరికైతే బాగా లేదో, సో ఏదైతే కేసీఆర్ ఏదైతే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడో గ్రాఫ్ పెంచుకోండి మీరందరూ, మీ గ్రాఫ్ బాగా లేదు నియోజకవర్గాల్లో, అయితే ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా వాళ్ళు సొంతంగా కూడా చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ సర్వేలతో పాటు కొందరు ప్రత్యేకంగా తమ ప్రత్యర్థులపై సర్వేలు కూడా చేపిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రత్యర్థులు వీళ్ళకంటే ఏ అంశాల్లో ముందున్నారు, సో వాళ్ళకి ఏ విధమైన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మేము ఎక్కడెక్కడ వెనుకబడ్డాము, ఇవన్నీ ఎక్కడ ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటివి కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా ఇప్పుడైతే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడే వీళ్ళందరూ కూడా. సో చూడాలి మరి రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది. సో అంటే టికెట్లు ఎవరికి వస్తాయని అష్యూరెన్స్ అయితే లేదు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నేతల్లో అయితే ఒక గుబులు అయితే ఉంది, ఈసారి టికెట్ వస్తుందా లేదా అని అయితే. సో కేసీఆర్ అయితే ఆలోచన తీరు ఒకటే కనిపిస్తుంది మనకి,
ఖచ్చితంగా సర్వేలు చేయాలి, సర్వేలు చేసినాకనే గెలుస్తాడు నమ్మకం ఉంటేనే టికెట్లు అయితే ఈసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా కూడా వాతావరణం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.